ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు మనం పికిల్స్ వేసుకుంటాం. అలాంటిది చికెన్ పికిల్ ఇంట్లో ఉంటే చేసిన కర్రీస్ అన్నీ పక్కన పెట్టేసి చికెన్ పికిల్‌లోనే తింటాం. ఇవాళ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ బాగా కడిగి ఒక ప్యాన్‌లో వేసేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఇలా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ ఒక కప్ ఆయిల్ వేసుకోవాలనమాట. ఆయిల్ వేడెక్కాక అందులో మళ్ళీ ఆ చికెన్ అంతా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. సేమ్ అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ½ టేబుల్ స్పూన్ ఏసుకొని పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ వేసుకొని ఇందులో మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఫైనల్‌గా పికిల్ అంతా చల్లారాక ఒక నిమ్మకాయ వేసుకొని పిండుకుంటే ఇంకా మన చికెన్ పికిల్ రెడీ అనమాట.